రెండునా? ఇది కూడా కదా? ఇది ఉందా? యా, మీడియా మిత్రులకు నమస్కారం. స్థానిక ఎన్నికల్లో భాగంగా పార్టీ గుర్తుల మీద జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ఈరోజు విత్డ్రాయల్స్ పూర్తి అయ్యాయి. మేము అనుకున్నట్టుగానే ఈ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది అని ప్రజలు ఎలా పంచాయతీ ఎన్నికల్లో అయితే చాటి చెప్పారు. ఇప్పుడు పార్టీ గుర్తు మీద జరుగుతున్నందువల్ల వీటి సిగ్నిఫికెన్స్ ఎక్కువ. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలు దాదాపు అలాగే దానికంటే కొంత హెచ్చుగా ఉన్నట్టు ప్రాథమిక సమాచారం మాకు వచ్చిన దాన్ని బట్టి తెలుస్తోంది. మీకు కూడా మాకంటే ఇంకా ఎక్కువ తెలిసిండొచ్చు, వస్తుండొచ్చు. దీనికి ముందు మండల ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కన్నా వచ్చి ఉంటే వాటిలో కూడా అదే రిఫ్లెక్ట్ అయ్యండేది. గత ఏడాది ఎప్పుడైతే ఇంకొక వారం ఆగితే ఎన్నికలు అవుతాయనగా వాయిదా పడ్డాయో అప్పుడు జరిగిన ఇదే వచ్చేది. ఇందులో అసహజమేమీ లేదు, చాలా అత్యంత సహజమైంది. ఎక్కడైతే ప్రజల ఆకాంక్షలను తీర్చే విధంగా పాలకులు పనిచేస్తే, ప్రభుత్వం పనిచేస్తే అంతకు రెండింతలుగా ప్రజలు ఆశీస్సులు ఇస్తారు అనేది ఎప్పుడూ రుజువు అవుతున్నదే. అది బాగా ఈసారి ఎన్నికల్లో ఏదైతే మేము వచ్చి 2 ఏళ్ళు అవుతున్న 20 నెలలు అయిన సందర్భంగా వచ్చిన ఎన్నికలు ఒక రకంగా తొలి పరీక్ష లాంటి దీంట్లో కూడా మా పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని ప్రజలు ఒమ్ము చేయలేదు. ఈ సహజమైన విషయాన్ని ఏదైతే ఎన్నికల్లో స్వీప్ చేస్తాం, వైఎస్ఆర్సీపీ స్వీప్ చేస్తుంది అన్న వాస్తవం ప్రతిపక్షాలకు, అందులో ముఖ్యంగా 2 ఏళ్ల క్రితం, 20 నెలల క్రితం వరకు అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీకి, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా బాగా తెలుసు. ఇప్పుడు కాదు, గత సంవత్సరం వాయిదా పడకముందు కూడా తెలుసు. అందుకే కోవిడ్ను చూపించి వాయిదా వేయించాలని ముందు ప్రయత్నం చేశారు. తర్వాత ఎస్ఈసి, స్టేట్ ఎలక్షన్ కమిషన్కు వాళ్లకు కుదిరిన అక్రమ సంబంధం కారణంగా సడన్గా అది వాయిదా కూడా పడిన విషయం కూడా అందరూ గమనించారు. అలా వాయిదా వేయడం ద్వారా సాధించింది ఏమీ లేకపోగా అప్పటికంటే కూడా ఇప్పుడు మరింత మెరుగ్గా రావడానికి ఒక రకంగా మాకు అవకాశం కల్పించారని నేను భావిస్తున్నా. అంటే మరింత సమయం, ఈ సమయంలో సంక్షోభాన్ని ప్రభుత్వం ఎదుర్కొన్న తీరు, కోవిడ్ నివారణలో కానీ, నియంత్రణలో కానీ, అలాగే ఆ సమయంలో భయాందోళనలో ఉన్న ప్రజలకు ఓ భరోసానివ్వడంలో కానీ, అన్ని వర్గాల ప్రజలకు తగిన చికిత్సను అందజేయడంలో కానీ, ప్రపంచ దేశాలతో పోటీ పడే రకంగా, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేంతగా రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సేవలు అందించిన విషయం అందరికీ తెలుసు. ఇవన్నీ ఆ తర్వాత వస్తున్న రకరకాల ఇంత సంక్షోభంలో, ఇంత ఆర్థిక సంక్షోభంలో కూడా ప్రజలకు కావాల్సినవన్నీ ప్రజలు ఇబ్బంది పడకుండా, ఆదాయాలన్నీ, వనరులన్నీ మొత్తం కట్ అయిన తర్వాత కూడా వాళ్ళకు భరోసా, వాళ్ళ సస్టెనెన్స్కు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కొంచెం నిబ్బరంగా ఉండడానికి, నిలబడడానికి అవసరమైన సపోర్ట్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం పేదలకు, ఇది కూడా పనిచేసి ఉంటుంది ఖచ్చితంగా. ఈ ఎన్నికల ఫలితాల మీద వచ్చే ఫలితాలు అలాగే ఉంటాయి. నేను చెప్పొచ్చేది ఏమిటంటే, అప్పటికీ ఇప్పటికీ ఆ రోజు నుంచి మొదలుపెట్టిన వీళ్ళ డ్రామా
తెలుగుదేశం పార్టీ నాటకాలు, అలాగే దాన్ని హై వోల్టేజ్ డ్రామాకు తీసుకెళ్ళడం, చాలా హై డెసిబల్స్లో చెవులు పగిలేటట్టు అబద్ధ ప్రచారాలు చేయడం, అలాగే ముందు ఎస్సీసీని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టుకొని అడ్డంగా ఎక్కడికక్కడ ఘోరాలు జరిగిపోతున్నాయనేది ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలని చూడడం, ఎన్నికలకు వాళ్ళు వాయిదా వేయించుకొని ఎలక్షన్ కమిషన్ వాయిదా వేసి ఎన్నికలకు భయపడుతున్నామని మా మీద అనడం, కోవిడ్ ఉంది వద్దంటే మేము భయపడుతున్నాం అనడం, సరే ఆఖరకు పెట్టండి దాన్ని ఢీకొంటామంటే దాంట్లో మళ్ళీ ఏదో అక్రమాలు జరిగాయి. ఆ రోజు జరిగిన అక్రమాల గురించి ఈరోజు మీరు చర్య తీసుకోవాలని లేని అక్రమాల గురించి మళ్ళీ ఎస్సీసీ దగ్గరికి పోవడం. మధ్యలో మీరు గమనించారు, ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక లాలూచి కుస్తీ లాంటిది జరుగుతుంది. ఆ రోజుకు ఈ రోజుకు మా పాలనలో కానీ ప్రభుత్వ తీరులో కానీ మా పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమాలో కానీ మేము నిబ్బరంగా దీన్ని ఫేస్ చేయడంలో కానీ ఎలాంటి తేడా లేదు. ప్రభుత్వం నిష్పాక్షంగా ఎన్నికలు జరపడంలో అది ఎలాంటి తేడా చూపలేదు. ఇది ఎలా నడవాలనో అలాగే నడుస్తున్నాయి. వాళ్లే రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు. ఒకరోజు ఎస్సీసీ మేరునగ ధీరుడు అన్నారు. ఆయన అసలు ప్రపంచంలోనే రాజ్యాంగాన్ని ఆయన మించిన రాజ్యాంగం లేదని వీళ్ళు పొగిడిన వాళ్ళే ఈరోజు ఈయన నీరు గారిపోయాడు, మారిపోయాడండి బాబు లేదని మన్నాడని అంటున్నారు. ఆయన వాళ్ళతో అలాగే లాలూచికిస్తే అలాగే కనపడుతుంది. ఒకరోజు వాళ్ళ మీద ఇదంటారు, ఒకరోజు ఇక్కడ వాట్ ఎవర్ యూ కాల్ డెమోక్రటిక్గా నేను జరపడానికి సిద్ధం అంటాడు. ఆఖరకు నిన్న మళ్ళీ పోయి రెండు కొత్తగా ఒక చాలా చూడగానే చెప్పే అసంబద్ధమైనవి వాలంటీర్లు అనేవి ఉద్యోగులు కాదు, వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు. ప్లస్ వాళ్ళ ద్వారా పేద ప్రజలకు సర్వీసులు అందే దాని మీద వాటి మీద రెస్ట్రిక్షన్స్, ఏ ఫోన్ల ద్వారా అయితే జరగాలనో ఆ ఫోన్లను ఏదో మిస్యూజ్ చేస్తారని ఎవడో కంప్లైంట్ ఇచ్చారని, అది కూడా ఎంత అడ్డంగా దొరికిపోతున్నారంటే కంప్లైంట్ ఇచ్చారో లేదో తెలియకపోయినా ఈయనే ఇచ్చారంటారు. ఫోన్ల మీద కంప్లైంట్లు వచ్చినా అవి చేసాయి. ఐఎమ్ కన్విన్స్డ్ ఏదో చేయాలి కాబట్టి వాళ్ళను చేసి ఫోన్లు సరెండర్ చేయడం. అది కోర్టు ఈరోజు దాన్ని కొట్టివేసింది. సంతోషం. తర్వాత దాంతోపాటు వాలంటీర్లకు సంబంధించింది. అలాగే ఏకగ్రీవాలు, ఇంకా అంతకంటే ఘోరమే ఉండదు. ఎన్నికల కమిషనర్ అక్కడ సిఈసి అయినా ఏనైనా ఎవరైనా సర్టన్ గైడ్లైన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారము ఎన్నికలు ఎలా జరపాలో దాంట్లో డీవియేషన్ ఉంటే ఎస్ దే హ్యావ్ దేర్ ఎవరీ రైట్, బట్ ఇన్వేరియబుల్లీ దే హ్యావ్ టు డిపెండ్ అపాన్ ఎగ్జిస్టింగ్ అఫిషియల్ బ్యూరోక్రాటిక్ సిస్టమ్. ఇంతకు భిన్నంగా ఎక్కడా జరగదు. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అప్పుడు ఆ అధికారులు వాళ్లే ఉన్నారు. ప్రతిపక్షాలుగా అప్పుడు మాకు కానీ ఇప్పుడు వాళ్ళకి కానీ అందులో ఎవరి మీద కంప్లైంట్ ఉంటే ఇస్తారు, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ బాధ్యత, ప్రూఫ్లు ఇవ్వాలి. ఆ తర్వాత రిపోర్ట్స్ తీసుకొని బేసింగ్ ఆడ ఉన్న ఆధార ప్రాతిపదికగా నిర్ణయం తీసుకోవాల్సింది తప్ప వీళ్ళు ఇచ్చిన రిపోర్టు సరిగా లేదు కాబట్టి మనం అనుకొని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకో రకంగా ఉంది కాబట్టి నేను కన్విన్స్డ్ నా ఎక్స్ట్రాడినరీ పవర్స్ వాడుతున్నాను అనుకుని డెసిషన్ తీసుకోవడానికి లేదు ప్రొవిజన్ అసలు. అయినా ఆయన తీసుకున్నారు. సరే అది అయిపోయింది చరిత్ర. దాని మీద ఈరోజు నిర్ణయం వచ్చింది. వింత ఏంటంటే ఇంత చేసి ఈయన వాళ్ళకి అవకాశం ఇచ్చినా నాకు తెలిసి ఎవరన్నా వేయడానికి సాహసించినారేమో కానీ అక్కడ వచ్చి వేసి ఇచ్చేసారు. మిగిలిన రాలా. ఎందుకు రాలంటే నీ మీద నమ్మకం లేదు. ఎక్కడెక్కడైతే మీరు అవకాశాలు ఇచ్చారో 40 ఏళ్ల హిస్టరీ ఉన్న పార్టీ, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉన్న పార్టీస్లో ఒకటిగా పేరున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, క్యాడర్ ఉందన్న పార్టీ, నామినేషన్లకు సంబంధించినంత వరకు ఎస్సీసీ అధికార దుర్వినియోగం చేసి వేసుకోండి మళ్ళీ అన్నా కూడా ఎవరూ రాలా. అయితే దానికి వేరే రంగు వాళ్ళు ఏమి ఇవ్వాలని ప్రయత్నం చేసినా వాస్తవం ఏదంటే మీకు లేరు. మీకు కార్యకర్తలు అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే
మీరు డెవలప్ చేసిన దోపిడీ సిస్టమ్ మీద లాభం పొందే వాళ్ళు ఎవరైనా ఉంటే లాభం తీసుకున్నారు, కూర్చున్నారు. మీ మీద వాళ్ళకు నమ్మకం లేదు, మీ పార్టీ మీద నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడు గారి పార్టీ మీద. అందుకే ఎవరి దారిన వాళ్ళు పక్కకు సర్దుకున్నట్టున్నారు. ఇది ఎవరో బెదిరించి ఇంకోటి చేసేది కాదు. మీ మీద నమ్మకం లేనందువల్ల తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, స్థానిక నాయకులకు నమ్మకం పూర్తిగా పోయింది కాబట్టి, ఇంకా అదొక పార్టీ అనేది ఉందని కూడా వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి, మీరు ఎన్ని పిలుపులు ఇచ్చినా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మీకు మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ ఇచ్చి వేసుకోండి అన్నా కూడా లేరు, మనుషులు లేరు వేయడానికి. ఇంకొక విచిత్రం, వీళ్ళను నామినేషన్ వేయించుకోవడానికి, నామినేషన్ వేయడానికే మనుషులు దొరకలే. వీళ్ళ కార్యకర్తల నుంచి వాళ్ళ సింపతైజర్స్ ఎవరు దొరక్కపోగా ఆ తర్వాత వాళ్ళని ఎత్తుకెళ్ళి శిబిరాలు మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడైనా ఎన్నికల్లో ఒక పార్టీ అభ్యర్థిగా నిలబడిన వాళ్ళు అంత సులభంగానో లేక ఇంకో రకంగానో బెదిరింపులకో వీటికి లొంగిపోతే అది ఒక పార్టీ, దానికి ఒక పేరు, దానికి ఒక వైభవం, వెనక రెండు జెండాలు పెట్టుకుని ఆయన ఈఎన్ఓ లెవెల్లో ఆయన కూర్చోడు, ఇది అవసరమా? మీకు అసలు నిజంగా కార్యకర్తలు అనేవాళ్ళు ఉంటే, వైఎస్ఆర్సీపీ అసలు ఇంత పార్టీగా స్ట్రీమ్ లాగా పుట్టి పెద్దదైంది. అభిమానులు ఉన్నారు లక్షల్లో, కానీ అది ఒక పార్టీ స్ట్రక్చర్గా నిలబడి ఇది కావడానికి టైం పట్టింది. కానీ ఏ రోజు కూడా ఒక్కరితో విత్డ్రా చేయించగలిగారా మీరు? మీరు సన్నగా బెదిరించే వాళ్ళ టీడీపీ వాళ్ళం మామూలు అక్రమ కేసులు పెట్టారా మీ హయాంలో? లేదా మీకు ముందున్న మీ బినామీ కాంగ్రెస్ రోసయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీ బినామీలే కదా వాళ్ళు ఆ రోజు? కానీ 2013 పంచాయతీ ఎన్నికలు సరే గుర్తులేదు, 2014 మన జనరల్ ఎన్నికలతో పాటు యూ వస్తే డి అంటే డి అని మేము తగలలేదా? అప్పుడు దౌర్జన్యాలు మీరు చేయలేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, వైఎస్ కుటుంబ సభ్యులు ఒక్కడంటే ఒక్కడన్నా వెనక్కు తగ్గాడా? మీకు ఎందుకు లేరు మరి అలాంటి వాళ్ళు? 40 ఏళ్ల హిస్టరీ పార్టీకి, మీకు 40-45 ఏళ్ళలో రాజకీయ చరిత్ర. అది మీరు చేసుకోవాల్సింది, మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. దానికి ఒక రంగు పులిమి బెదిరిస్తున్నారో అని మీరు ఇల్లు ఎక్కి అరిస్తే దాంతో అది నిజమైపోదు. జనం మిమ్మల్ని ఇదే అడుగుతారు. మరీ విచిత్రం కాకపోతే నామినేషన్ వేయడానికి మనుషులు దొరక్క వేసిన వాళ్ళని శిబిరాలు మెయింటైన్ చేసేంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉండే వాళ్ళు దుకాణం కట్టేసుకోవడం బెటర్ కదా మీరు? దీనికి మళ్ళీ ఒక మేనిఫెస్టో, మళ్ళీ ఎక్కడో దౌర్జన్యాలు జరిగిపోతున్నాయని ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఇక్కడి నుంచి తిరుపతి పోయి నేను ధర్నా చేస్తాను, దీక్ష చేస్తానని బయలుదేరడము, అక్కడ ఎవరు అడ్డగించారని ఒక 10 గంటల డ్రామా. ఎవరు మిమ్మల్ని అడ్డగించింది లేదు, ఎవరు ఇది లేదు. ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి ఎవరిని అలౌ చేయరు ధర్నాలు చేయడానికి అనే విషయం మీకు తెలుసు. నన్ను కలెక్టర్ను కలిగిరా, నన్ను బయటికి పోలేరా, నేను అపోజిషన్ లీడర్, నేను ముఖ్యమంత్రిగా చేసిన అంతగా అన్నారే. 3 రోజుల ముందే కుప్పం పోయి మీ ఓటమిని సందర్భంగా బ్రహ్మాండంగా సంబరాలు చేసుకున్నారు కదా. దారుణమైన అవమానకరమైన ఓటమిని అంత సెలబ్రేషన్స్ కూడా ఎవరు చూసింది? ఆ కుప్పంలో ఆ జెండాలు పట్టుకొని వాళ్ళు టపాకాయలు కాల్చి ఇవి చేసి మిమ్మల్ని ఊరేగించి చేశారు. మరి ఆ రోజు ఎవరు అడ్డగించలేదే, ఏ అధికారి మిమ్మల్ని ఆపలేదే. ఇక్కడ ఎందుకు ఆపారంటే వచ్చి నేను నిరసన తెలుపుతానంటే ఎన్నికల్లో అది కుదరదని ఆపారు. అది కూడా ముందే మీ వాళ్ళకు చెప్పారు, అది కూడా అఫీషియల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినా సరే 10 గంటలు డ్రామా నడిపారు మీ ఛానల్లో. మీ ఇవో దాన్ని ఒక పెద్ద నిరంకుశ రాజ్యంలో ఏం జరుగుతుందో చూడండి అన్నట్టు దాన్ని ప్రొజెక్ట్ చేయాలని చూశారు. ఇప్పుడు ఆ తర్వాత ప్రచారానికి బయలుదేరుతున్నా అన్నారు. ఓ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. ఇంకా అదొక విచిత్రం మేనిఫెస్టో. పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో ఒక దౌర్భాగ్యం. అంత చండాలమైంది ఎక్కడా ఉండదు ఆయన ఇచ్చిన మేనిఫెస్టో. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో అక్కడ పెట్టారు. మేము ఆల్రెడీ దాని మీద ఈ పార్టీకి గుర్తింపు కూడా రద్దు చేయమని కూడా అప్రోచ్ అయ్యాం తెలుగుదేశం పార్టీని.
అక్కడ పోయి ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇళ్ళు కట్టిస్తాం, గ్రామ పంచాయతీకి ఎన్నుకుంటేని పంచాయతీ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిలాగా ఆయన ఇచ్చిన హామీలు అందరూ చూశారు జనం. దాని తర్వాత ఇవి గుర్తు మీద జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు ఆశ్చర్యంగా మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టోలో కూడా సంబంధం లేనివి, తన పరిధిలో లేనివి, ప్రభుత్వం మాత్రమే చేయగలిగినవి దీంట్లో పెట్టేశారు. బకాయిలు రద్దు చేస్తానన్నారు, 50% కట్ చేస్తానన్నారు నెక్స్ట్ దాంట్లో నుంచి, ఇంకా ఏవేవో చెప్పారు. ఇందులో 2 అంశాలు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో అంశాలు, ప్రభుత్వ పరిధిలోని అంశాలు తెలిసి ఇంతకుముందు పాలనానుభవం ఉండి మేనిఫెస్టోలో పెట్టడం అంటే మున్సిపల్ మేనిఫెస్టోలో ప్రజలను మోసం చేయడమే. దీని మీద కూడా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ పెట్టబోతున్నాం, కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. రెండవ తను చేయలేని వాడ పెట్టడం. రెండవ ఆస్పెక్టు, ఇదే పెద్ద మనిషి 2014లో కూడా రిలీజ్ చేశాడు మేనిఫెస్టో. 2014లో రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో సరే అప్పుడంటే 2 కలిసి వచ్చినాయి, ఏదో నేను నెక్స్ట్ గవర్నమెంట్లోకి వస్తే 2 మావే కాబట్టి అనే ధీమాతో కొన్ని ప్రభుత్వం చేయగలిగినవి కూడా ఇచ్చింటారని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు జరిగే ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయి. వచ్చే 3 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వంలో నువ్వేమో మార్పులు చేయింది సాధ్యం కానివన్నీ మున్సిపాలిటీలో ఇచ్చేయడం అంటే మోసం చేయడము. 420 పని చేశాడు. పోనీ సరే ఈ సిన్సియారిటీ చూద్దామంటే 2014 మున్సిపల్ ఎన్నికల్లో అప్పుడు హామీలు తిరిగేసి చూసాం. చూస్తే దాంట్లో ఇది ఎప్పుడు ఇది 2014 అనుకుంటా, 2014. దీంట్లో ఈయన ఇచ్చినది ఒకటి చాలు, ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్. 2014లో మున్సిపల్ ఎన్నికలకు ఈయన ఇచ్చిన మేనిఫెస్టోలో తొలి హామీ పెద్ద అక్షరాలతో పెట్టారు. ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు. సరే మహిళల భద్రత, పచ్చదనం, పరిశుభ్రత అవి చెప్పచ్చు, అవి జరగచ్చు, జరగకపోవచ్చు, తెలియదు మనకు. కానీ అది అంటే జనరల్ స్పీచెస్లో పార్ట్ అనుకోవచ్చు, హామీల్లో పార్ట్ అనుకోవచ్చు. కానీ ఇవైతే స్పెసిఫిక్. రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాం, ₹2కి 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ ఎప్పుడన్నా మీకు వచ్చిందా? ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం వచ్చిందా? ప్రతి ఇంటికి ఒక ఇల్లు వచ్చిందా? దీని ఇంతకంటే మీ మోసాన్ని బయట పెట్టడానికి వేరే ఏదైనా కావాలనా? ఎందుకంటే మీరు గవర్నమెంట్లో ఉన్నారు ఆ రోజు. నేను గవర్నమెంట్లోకి వస్తానని అనుకున్నాను, రాలేదు, అందువల్ల హామీ అట్లా ఇచ్చామబ్బా అనడానికి లేదు ఇక్కడ. ఆ రోజు 2 ఎన్నికల దగ్గర ఒకే దగ్గర వచ్చినప్పుడు నువ్వు ఇస్తే పోనీ గవర్నమెంట్లోకి వస్తే ఇస్తామని అనుకున్నా, గవర్నమెంట్లోకి వచ్చినా నీవు మెయిన్ మేనిఫెస్టోకి దిక్కు లేదు. 630 హామీలు ఇచ్చి ఆఖరణ 3 నెలలు 2019 ఎన్నికలకు 3 నెలల ముందు వచ్చేసరికి అసలు వెబ్సైట్లోనో 3 నెలలు 6 నెలల ముందే తీసి పడేశారు, లేపు పడేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికప్పుడు దాన్ని తీసి కిందికి ప్రశ్నలు సంధించి పంపిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దిక్కు తెలియక అది పీకి పడేశారు. అయినా సరే 600 ఎవరికి గుర్తుండవు, కానీ కులానికి, చిన్న సబ్ క్యాస్ట్ కూడా హామీలు ఇచ్చింది. ఖచ్చితంగా అన్నిటికంటే పెద్ద మోసం అందరికీ తెలిసిందే రుణమాఫీ అని. సంపూర్ణ బంగారు నగలు వస్తాయి, ఇంటికి వచ్చేసే అంత బ్రహ్మాండంగా అయిపోయింది. ముంచినారు 1,00,000 కోట్లు అని చెప్పి, ఆఖరికి 12,000 కోట్లు ఏదో ఇచ్చింది. అది కూడా దఫాలు. ఈలోగా దాన్ని నమ్ముకొని కట్టనోళ్ళంతా మునిగారు. మళ్ళీ ఆ రుణాలు మళ్ళీ రావడానికి, స్ట్రీమ్ లైన్ కావడానికి ఇన్నేళ్లు పడుతుంది. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక దాన్ని స్ట్రీమ్ లైన్ చేశారు. సరే అదొక పార్ట్. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వచ్చేసరికి ఎవడో ఒకటి తీస్తారు, సాక్షి వాళ్ళన్నా తీస్తారు, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళన్నా అడుగుతారనే కనీసం ఒంట్లో భయం ఉండాలిగా. నిలదీస్తారు, అడుగుతారు. ఆ రోజు ₹2 లీటర్లో 20 లీటర్లు ఇస్తారన్నా, 20 లీటర్లు కాదు, ఒక గ్లాసు కూడా నేను ఇవ్వలే అనే వాస్తవం, నేను చెప్పింది అబద్ధము, నేను మోసం చేశారనే విషయం ఎత్తి చూపుతారనే భయం ఒంట్లో కొంతన్నా లేదు అంటే ఆయనకు బహుశా
అవధ్యుడు అంటారు, అంటే వాళ్ళని ఏం చేయలేము. వాళ్ళను మనం ఏవి మామూలు సాధారణమైన మనుషుల్లో జీవుల్లో పార్ట్ కాదనేది అర్థం చేసుకోవాల్సి వస్తుంది. పైగా ఎలాంటి సిగ్గు లేకుండా మళ్ళీ ఇప్పుడు ఇంకొక 2021కి మళ్ళీ ఒకటి దీంట్లో మళ్ళీ గుప్పించినారు. దానికి చిన్న ఇది చేశాడు. ఈరోజు వచ్చేసరికి ఆస్తి పన్ను తగ్గిస్తూ తొలి తీర్మానం అంట మున్సిపాలిటీలో. వీళ్ళ పేపర్ ఉంది కదా, వీళ్ళు వేసినారు దీంట్లో ఆస్తి పన్ను. 4 తీసుకోవడానికే మీ తీర్మానం తగ్గించగలరా? మున్సిపల్ తీర్మానం చేసి మేము అడిగామంట, నాకు పెద్ద మొత్తం తెలియదు కాబట్టి అడిగాము, గవర్నమెంట్ వీళ్ళని అఫీషియల్స్ అడిగాము, ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే కుదరదు సార్ అన్నారు. మరి ఆయన మాత్రం ఇచ్చేశాడు. మరి మున్సిపల్ ముఖ్యమంత్రిగా, మొన్న పంచాయతీ ముఖ్యమంత్రి ఆయన, ఈరోజు మున్సిపల్ ముఖ్యమంత్రి, రేపు మండల ఎన్నికలకు మండల ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికంటే కూడా అపరిమితమైన అధికారాలున్న నేతగా బహుశా ఆయన పంచాయతీకి ముఖ్యమంత్రి అయినా సరే కేంద్ర ప్రభుత్వం కూడా చేయలేని పనులు చేస్తారని భావించాల్సి వస్తుంది. మోసానికి ఒక హద్దు లేదు, కన్నార్పకుండా అబద్ధాలు, చిన్నపాటి బెరుకు కూడా లేకుండా అడ్డమైన మోసం. అసలు ఆయన నుంచి నేర్చుకోవాల్సినవన్నీ ఏమన్నా ఉంటే ఎట్లా ఉండకూడదు అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినవి లక్షల్లో వేలల్లో కనీసం వందల్లో అన్నా చాలా కనపడతాయి అవలక్షణాలు. సేమ్ రిపిటేషన్. ఇప్పుడు రేపు బయలుదేరిన ప్రచారానికి వస్తారంట. ప్రచారానికి వచ్చేసి మళ్ళీ మొదలు పెడతారు. అందులో చేయబోయేది నేను అనుకోవడం ఇది, ఇప్పుడు ఆస్తి పన్ను తగ్గిస్తూ తొలి తీర్మానం అన్నాగా ఆల్రెడీ మొదలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆ బాధుడు మొదలు పెడతారని. హీ నోస్ వెరీ వెల్. ఖచ్చితమైన 15% సీలింగ్తో ఒక యూనిఫామ్, రేషనల్, ట్రాన్స్పరెంట్ పాలసీగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మున్సిపల్ వీటికి సంబంధించిన ఆస్తి పన్నుకు సంబంధించిన సవరణ తీసుకొచ్చింది చట్టంలో, అందరికీ తెలిసిందే. అందులో క్లియర్గా ఉంది 15%కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జిస్టింగ్ దానికంటే మించకూడదు అని. అదేదో ఊరికి నోటి మాట కాదు, జియోలో రైటింగ్లో ఉంది, అందరికీ తెలుసు. ఇట్స్ ఎవరిబడి నోస్. టీడీపీకి తెలుసు, అందరికీ తెలుసు. మీరు అఫీషియల్స్ అడిగినా ఇస్తారు, ఆర్టీఐ కింద పెట్టినా ఎవరైనా ఇస్తారు, ఏముందనేది తెలుస్తుంది. న్యూస్ పేపర్లో కూడా ఇదే న్యూస్ పేపర్లు కవర్ చేసినాయి. ఎవరైతే ఇప్పుడు చంద్రబాబు చెప్పినవన్నీ బ్యానర్ హెడ్డింగ్లో పెడుతున్నారో నిజమన్నట్టు వాళ్లకు తెలుసు. ఇంకొక ప్రశ్న వేస్తాను. వీటన్నిటికీ మించి గత 20 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం, ప్రజల కోసం పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ మ్యాక్సిమం రీచ్, నాట్ ఓన్లీ సంక్షేమం, పరిశుభ్రత కానీ, ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించి నాడు నేడు ప్రోగ్రాములు, హాస్పిటల్స్ కానీ, వేల కోట్ల రూపాయలు వీటి మీద ఏవైతే ప్రజలకు నేరుగా బెనిఫిట్ చేసేవే కాకుండా వాళ్ళ జీవన ప్రమాణాలు బాగా పెంచేవి చేస్తున్న వ్యక్తి ఒక చిన్న ఆస్తి పన్ను వీటి దగ్గరనో ఏదో రహస్యంగానో ఇంకో రకంగానో బాస్తాడా, చేస్తాడా? ఆ లక్షణం మీది. మీకుందిని రుజువు చేసుకున్నారు కాబట్టి జనం మిమ్మల్ని చెత్తపుట్లో పడేశారు ఆ రోజు చంద్రబాబు గారిని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు భారం అతి తక్కువ పెట్టి మ్యాక్సిమం జీరో వేస్టేజ్కి అవకాశం, జీరో వేస్టేజ్ మాత్రమే కలిగేటట్టుగా, వేస్టేజ్ జీరో ఉండేటట్టుగా మ్యాక్సిమం బెనిఫిట్ ఏదైనా సరే ప్రజలకు చేర్చాలని ఆయన చూస్తున్నాడు. సహజంగా ఏ ప్రభుత్వమైనా ఎక్కడైనా వస్తున్నవి పన్ను వసూళ్ళు, మిగిలినవో బ్యాలెన్స్ జాగ్రత్తగా మేనేజ్ చేయడము, ఫైనాన్సెస్ను ఒక ట్రస్టీలాగా, ధర్మకర్తలాగా ఉండి జాగ్రత్తగా వాటిని ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు తగ్గించుకొని బెనిఫిట్స్ మ్యాక్సిమం ప్రజలకే రీచ్ అయ్యేట్లాగా చేయడమో చేసే ప్రయత్నం చేస్తాయి. అట్ ది సేమ్ టైం ఎక్కువ బరువు లేకుండా ఎట్లా చూడాలనేది ఆలోచిస్తుంది. సంక్షేమ ప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ఎక్కువ ఎక్కడైనా సరే
ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దానికి మీరు 50% వదిలితే 50% కాదు 100% కూడా పెరగచ్చు. కానీ సీలింగ్ పెట్టారు, క్యాప్ పెట్టారు. 15% మించి ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగకూడదు అనేది సీలింగ్. ప్రజలకు తెలుసు అది. మీరు పోయి చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరు. చంద్రబాబు గారు ఉన్నట్టుండిపోయేవో అదిరిపోయింది మిమ్మల్ని అందరినీ దోపిడీ చేస్తారు ఆస్తి పన్ను వేస్తుంటే నమ్మరు. దోపిడీ మీ హయాంలో అంతకుముందు ఏమైనా జరిగిందేమో. ఏ రకంగా? ఇంతకుముందు రెంటల్ వాల్యూ యాన్యువల్ రెంటల్ వాల్యూ బేసిస్ మీద ఇది ఫిక్స్ చేసినప్పుడు ఆ డిస్క్రిప్షన్ అనేది, ఆ విచక్షణాధికారం అనేది కింద మున్సిపాలిటీ అఫీషియల్స్ దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా పైరవీలు చేసుకునే వాళ్ళకో ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఒక రకంగా ఉంటే, సాధారణ ప్రజలకు వీళ్ళందరికీ కూడా ఎవరైతే చట్టానికి దీన్ని గౌరవిస్తూ ఇది చేస్తారో, అడ్డదారులు తొక్కరో వాళ్ళ మీద బరువు ఎక్కువ వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకు అవకాశం ఉంది. ఇప్పుడు దీంట్లో అది లేదు. ఇక్కడ డైరెక్ట్గా నేరుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దీని ప్రకారం ఏదైతే ఉందో దాని బేసిస్ మీద డిసైడ్ చేస్తారు. కాబట్టి అలాంటి ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఒక రకంగా పన్నులు వేసే దానికి అవకాశం అనేది తీసేశారు. దానివల్ల ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా అవినీతి రహితంగా పన్ను అనేది ఉంటుంది. సబ్జెక్ట్ టు ఏ సీలింగ్ ఆఫ్ 15% ఎగ్జిస్టింగ్ దానికి మించకుండా ఉంటుంది. కాబట్టి నామినల్ ఇది అంతా నాకు తెలిసి దానివల్ల వచ్చేది కూడా ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం కూడా 150-200 కోట్ల సంవత్సరానికి వస్తే వస్తుందేమో అడిషనల్. అది ఇంత దాదాపు ఇంత అర్బన్ ఏరియా మనకి ఇంత ఉన్న దాంట్లో చూస్తే దాని మీద ఇప్పుడు రేపు యాగి చేస్తే చేస్తారు. లేదా ఇంకా ఏదైనా ఊహాజనితమైనవి తీసుకొని ఇంకొకటి తీసుకొని ఒకటి కెమెరా ఫోటోలు తీసిపోయిస్తే ప్రచారం చేస్తే చేసి ఏదో మేము చేసామంటే చేసాం, మా ఎగ్జిస్టెన్స్ ఉంది అనేదానికి రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చేమో. కానీ అల్టిమేట్గా ప్రూవ్ అయ్యేది ఒకటి ఏంటంటే, ఈ వైఎస్ఆర్సీపీ మేము పెట్టిన అభ్యర్థులు మొత్తంగా కూడా పంచాయతీలకు తగ్గకుండా ఇంకా అంతకంటే మిన్నగా మున్సిపాలిటీలను, అర్బన్ ఏరియాస్, పట్టణ ప్రాంతాలను కూడా మేము గెలుచుకోబోతున్నాం. ఎందుకంటే ప్రజల ఆదరాభిమానాలు, సంక్షేమ పథకాలు అక్కడికి రెండిటికి అక్కడ 85-89% దాకా అంటున్నారు లెక్కలు. ఇంకా పూర్తిలో చూతులే. కానీ అర్బన్ ఏరియాస్లో కూడా సేమ్ బెనిఫిట్స్ అన్నీ కూడా అర్బన్ పూర్కి అందాయి. వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి. 20 నెలల్లోనే మీరు నేమ్ ఎనీథింగ్ స్కీమ్లు, అమ్మఒడి కానీ ఇంకోటి కానీ మిగిలినవి రకరకాలవి కానీ, చేదోడు, తోపుడు బళ్ళ వాళ్ళు, అసలు నెగ్లెక్టెడ్ అనుకునేవాళ్ళు, తోపుడు బళ్ళ వాళ్ళు 10 రూపాయల వడ్డీ 20 రూపాయల వడ్డీకి తెచ్చుకునేవాళ్ళు ఈరోజు ధీమాగా వడ్డీ భారం లేకుండా తమ సొంత చిరు వ్యాపారాలు చేసుకోగలుగుతున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఇళ్ళు రాబోతున్నాయి. కొత్తగా ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకు కాస్ట్ టు కాస్ట్ లాభాపేక్ష లేకుండా మోడర్న్ అమ్యూనిటీస్తో, పూర్తి సౌకర్యాలతో ఒక రిలయబుల్ దీనిగా ఏదో ప్రైవేట్ వెంచర్లా కాకుండా ప్రభుత్వమే నేరుగా ఇళ్ల స్థలాలు కాస్ట్ టు కాస్ట్ వాళ్లకు అలాట్ చేసి ఇది చేసే ప్రయత్నం చర్యలు కూడా ప్రారంభం శ్రీకారం చుట్టింది. బహుశా వచ్చే 6 నెలల్లో అవి కూడా రెడీ అవుతాయి. అలాగే మిగిలినవన్నీ ఏవైతే గ్రామీణ ప్రాంతాలకు వస్తాయో ఎక్సెప్ట్ రైతులకు సంబంధించింది తప్ప మిగిలినవన్నీ కూడా అర్బన్ ఏరియాస్కి వస్తాయి. ఇవన్నీ గత 20 నెలలుగా కళ్ళ ముందు కనపడుతుండడం కాదు, ఏదైనా వీళ్ళే స్వయంగా ప్రజలే, పట్టణ ప్రాంతాల ప్రజలు వాళ్ళు వీటన్నిటినీ ఎంజాయ్ చేయడమే కాకుండా వాళ్ళల్లో లేదా వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు, ఇళ్లల్లో పనిచేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా బెనిఫిట్స్ పొందుతున్నారు. సో మొత్తం వాతావరణమే మారిపోయింది. ఒక రకమైన పాజిటివ్ దీనికి వచ్చింది. దాని ఇంపాక్ట్ వల్లే ఈరోజు ఇప్పుడు మనకు ఈ ఏకగ్రీవాలు ఇప్పుడు అవుతున్నా, లేకుంటే తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే కరువైన పరిస్థితి వచ్చిందన్నా దానికి రీజన్ అది. దీంట్లో మీ పార్టీ ఇంత మాత్రాన వైఎస్ఆర్సీపీ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తోంది, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బాగా చేసినా నిజమైన రాజకీయ పక్షంగా ప్రజల పార్టీగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ
తెలుగుదేశం పార్టీ బహుశా ఈరోజు ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో, దయనీయమైన స్థితిలో అయితే ఉండేది కాదు. ఎప్పుడైతే ఈయన ఓవర్ ది పీరియడ్ వెన్నుపోటు పొడిచి వాళ్ళ మామ దగ్గర నుంచి లాక్కున్న తర్వాత, ఆ తర్వాత ఒక దోపిడీ ముఠాలాగా పైన ఫామ్ అయి అలాంటి వాళ్ళే కంట్రోల్ చేస్తున్న పార్టీగా తయారై ఆఖరకు తాను తన కుటుంబ సభ్యులు తనది అంతవరకు వచ్చి 2014-19 మధ్య మరీ వికృత రూపం చూపించిన తర్వాత రాష్ట్రం ఈయన చేదరించుకోవడం, ఇంకా మాకు చాలని బాయ్ బాయ్ చెప్పడంతో దాని పరాకాష్ఠగా కుప్పంలో జరిగిన పరాభవం, ఇంకా ఫైనల్ డిఫీట్. మిగిలినవన్నీ ఒక ఎత్తు అయితే ఫైనల్ దీంతో ఏమాత్రమన్నా వాళ్ళ టీడీపీ తమ్ముళ్లలో కొంత మిగిలింటే అది కూడా నీరు గారిపోయినారు. సో చంద్రబాబు గారు ఏదన్నా చేస్తే, ఆత్మవిమర్శ చేసుకుంటే, ఈరోజు బయటకు వస్తే రేపు 5 రోజులు జనంలోకెళ్ళి ఆయన చెంపలు వేసుకొని నేను చేసినవన్నీ ఇన్నాళ్ళు తప్పులు, ఇక ముందు కూడా నేను ఇట్లా చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను, ఈ వయసులో నా మీద దయదలిచి ఏదన్నా ఇచ్చేయండి, నావన్నీ తప్పులు సరిదిద్దుకుంటాను, పార్టీలో మిగిలిన వాళ్లకు వాల్యూ ఇస్తాను, కులాలు ప్రాంతాలు కాకుండా ప్రజల సమస్యల మీద పోరాటం చేసే పార్టీగా తీర్చిదిద్దుతాను అని ఏమన్నా హామీలు ఇచ్చి అలాంటివి చెప్పాలి తప్ప అక్కడికి పోయి ఏదో అసలు సంబంధం లేని మాటలన్నీ కలిపి ఉన్నట్టుండి ఎవరో నన్ను చంపాలనుకుంటున్నారు, లేకుంటే దాన్ని చంపినారు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు, ఇంకొకటి అయిపోతుంది అని అన్నందువల్ల ఏమీ లాభం లేదు. బహుశా సోషల్ మీడియాలో మా వాళ్ళకు కొంచెం పని పెట్టడం తప్ప ఈ మధ్య చూస్తుంటే ఆయన మాటల నుంచి ఎక్కడ లేని కామెడీ ఇది డిరైవ్ చేయడానికి అవసరమైన ఇది చాలా కనిపిస్తుంది. అంటే మోస్ట్ ఇర్రేషనల్ అసంబద్ధమతకు పరాకాష్ఠగా ఆయన మాటలు ఉండడంతో, ఆయన చేష్టలు మాటలు వాటి నుంచి ఒక డార్క్ హ్యూమర్ లేదా ఒక కామెడీ పుట్టడానికి అవకాశం ఉంది తప్ప ఇంకా అంతకుమించి ఆయన సాధించేది ఏం లేదు. అలాగే ఇప్పుడు ఆయన కొడుకు కూడా మళ్ళీ ఏదో వైజాగ్ పోతారన్నారంట.